48 గ్రామాలు 39 వార్డుల్లో ప్రతి వీధి తిరిగినప్పుడు ప్రజలు వచ్చి ఆయనకి స్వాగతం చెప్తుంటే గతంలో నేను 89 నుంచి కూడా ప్రసారం చేయడం అలవాటు. ఏనాడు కూడా ఇంత గొప్ప జన సందోహం ఆయన స్వాగతం పడటం అనేది ఏ పార్టీలోనూ ఏ అభ్యర్థికి లేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. రేపు 13వ తారీఖున మరి ఉమ్మడి అభ్యర్థి అయిన పులపతి రామాంజలి గారి 10వ నెంబర్ అయిన రాజుగాస్ గుర్తుకి, మరి శ్రీనివాసవరం గారికి 3వ నెంబర్ అయిన కమలం గుర్తుకి భీమవరం నియోజకవర్గంలో భీమవరం ప్రజల యొక్క భీమవరం ప్రజలు ఏదైతే తీర్పిస్తారో అదే ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే గాజు గ్లాసు గుర్తుకి అంజబాబు గారికి ఓటు వేసి ఇక్కడ 40 ఏళ్ళ మెజార్టీ గతంలో 1992లో ఇదే విధంగా పివి నరసింహరాజు గారికి అదే రకంగా వచ్చింది 33 ఏళ్ళ మెజార్టీ. దాన్ని బ్రేక్ చేసి ఇవాళ అంజబాబు గారికి అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి భీమవరం నియోజక ప్రజలు విపరీతంగా 5 సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో కూడా అన్ని వర్ణాలు అన్ని వర్గాలు ఎన్నో ఇబ్బందులు పడి ప్రజలు ఓడిపోయి 5 సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలి, అంజబాబు గారు గెలవాలి, శ్రీనివాసవరం గారు గెలవాలి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమికి నాయకత్వం వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో చూశారు మీరు భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీరాస్వామిని మేము గుర్తుపెట్టుకున్నప్పుడు అక్కడ ఎంపీపీ డిప్యూటీ గెలిచింది. ఆ రోజు నుంచి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకత్వం ఈ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని వారాహి యంత్రం మీద దాడి, ప్రజాకాలం మీద దాడి. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున 235 బూతుల్లో ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మేము పోరాడుతూనే వచ్చాం. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారులు రావడం ఖాయం. అంజబాబు గారి నాయకత్వంలో భీమవరం నియోజకవర్గంలో చూడండి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అంజబాబు గారికి ప్రతి చోట కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా కార్యకర్త కాంచి నాయకుల వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సూచన ప్రకారం ఇవాళ అందరూ సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో రేపు 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ప్రతి బూత్ దగ్గర కూడా ఈ వైసీపీ గోండాలు కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళు చేసి ధర్మాకారం ఆట సాగనమో అత్యధిక మెజార్టీ అందుబాటు గెలుపుతారు. శ్రీనివాసరావు గారు కూడా అదే సమయంలో ఈ నియోజకవర్గంలో కూడా మెజార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. అంజబాబు గారి నాయకత్వంలో భీమవరం నియోజకవర్గాన్ని గతంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, ప్రతి న్యాయానికి అందరూ న్యాయం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తాం. అంజబాబు గారి నాయకత్వం.